చేతులెత్తి అడగండి. కింద నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. మహాపురుషుడా, గొప్ప తండ్రి, ఈరోజు నాయన నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవిని, గ్రహించే మనస్సును మా అందరికీ మీరు కలుగ చేయండి. యేసు నామములో ప్రార్థించి వాక్య సందేశమును ప్రారంభిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం విందాం ప్రియులారా. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత విశ్వాస జీవితంలో మనకి ఖచ్చితంగా కొన్ని పోరాటాలు అనేవి ఉంటాయి. పోరాటాలు లేనిదే విశ్వాస జీవితం ముందుకి సాగదు. నాతో పాటు ఈ మాట చెప్తారా కొంచెం గట్టిగా? పోరాటములు లేనిదే విశ్వాస ప్రయాణం జరగదు. హల్లెలూయా. ఎంతమందికి దేవుని మీద విశ్వాసం ఉందో చెయ్యొద్దండి. కొంచెం చేస్తున్నాను, కొంచెం విశ్వాసం. ఓకే, రైట్. సో మీకు విశ్వాసం ఉంది కాబట్టి ఖచ్చితంగా విశ్వాసం ఉంది కనుకనే పోరాటాలు అనేవి పొంచి ఉంటాయి. ఆమేన్. పాస్టర్ గారు, నేను విశ్వాసం అయితే కలిగి ఉంటాను కానీ ఈ పోరాటాలు పోరాడటం నా వల్ల కాదు అని అనటానికి వీల్లేదు. పాస్టర్ గారు, నాకు విశ్వాసం ఉంది ఈ దేవుని మీద కానీ నాకు ఈ శ్రమలొద్దు అంటానికి వీల్లేదు. పాస్టర్ గారు, నాకు విశ్వాసం ఉంది దేవుని మీద కానీ నా శరీరంలో ఈ అనారోగ్యాలు, ఈ వ్యాధి బాధలు నేను తట్టుకోలేను అంటానికి వీల్లేదు. పాస్టర్ గారు, దేవుని మీద నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది కానీ నేను అడుగడుగున పరీక్షించబడుతున్నాను ఆర్థికంగా, అడుగడుగున నల్లగొట్టబడుతున్నాను ఆర్థికంగా, నాకు ఇదంతా వద్దండి, నాకు ఆర్థిక ఇబ్బందులు నా జీవితంలో నేను ఇష్టపడను అనటానికి వీలు లేదు. పిల్లరా, విశ్వాసం ఉన్న వారి జీవితంలో జాగ్రత్తగా వినాలి. ఇది ప్రవచనాత్మకమైన సందేశం. విశ్వాసము ఉన్న వారి జీవితంలో నేను ఇప్పుడు చెప్పినవి ఇవన్నీ కూడా అప్పుడప్పుడు వచ్చి మనల్ని పలకరిస్తూ ఉంటాయి. ఏమేమి పలకరిస్తాయి పాస్టర్ గారు అంటే, ఇందాక చెప్పేనే, పోరాటాలు, శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాధులు, అనారోగ్యాలు, కొన్ని పర్యాయాలు మన బంధువుల్లో నుండి, స్నేహితుల్లో నుండి, రక్త సంబంధికుల్లో నుండి వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు, దెబ్బ మీద దెబ్బలు. పిల్లల, వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే నీవు కలిగిన విశ్వాసము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు బైబిల్ గ్రంథాన్ని చదివితే యేసు ప్రభు ఎప్పుడు కూడా చెప్పని 3 విషయాలు ఉన్నాయి. నన్ను నమ్మితే మీకు శ్రమలు రావు అని చెప్పలేదు ఆయన. నన్ను నమ్మితే మీరు శ్రమపరచబడతారు అని ఆయన, శ్రమలు రాకుండా ఉండవు అని చెప్పలేదు ఆయన. నన్ను నమ్మితే పోరాటాలు, నన్ను నమ్మితే శ్రమలు, నన్ను నమ్మితే సిలువెత్తుకోవాలి. చెప్పాలి, ఏమెత్తుకోవాలి? కొంచెం గట్టిగా చెప్పండి, ఏమెత్తుకోవాలి? హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాట, నన్ను వెంబడించువారు
తన సిలువను తాను ఎత్తుకొని నడవాలి అన్నాడు. ఏమెత్తుకోవాలి? హల్లెలూయా. ఏమెత్తుకోవాలి? గట్టిగా చెప్పండి. సిలువ ఎత్తుకోవాలనండి. సిలువ దేనికి సాదృశ్యము అంటే శ్రమ, పోరాటం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకోకూడదు. కొంతకాలం మన జీవితంలో ఈ శ్రమలు, ఈ పోరాటాలు అనేవి ఉంటాయి. ఎంతకాలం ఉంటాయో తెలియదు. డిఎల్ మూడి అనే భక్తుడు అన్నాడు, విశ్వాసము కలిగిన వారి జీవితంలో వారి లోకయాత్ర విడిచే వరకు పోరాటాలు ఉంటాయంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. భయం వేస్తుందా? వారట ఈ లోకయాత్ర విడిచే వరకు పోరాటాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. మరి మీరు అనొచ్చు, పాస్టర్ గారు మరి ఎప్పుడండి సుఖం, మరి ఎప్పుడండి ప్రశాంతత, మరి ఎప్పుడండి పాస్టర్ గారు ఆశీర్వాదం? పోరాటాల మధ్యలోనే ఆశీర్వాదాన్ని ఇస్తాడు. చప్పట కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పోరాటాల మధ్యలోనే దీవెనలు ఇస్తాడు, పోరాటాల మధ్యలోనే సమాధానం ఇస్తాడు, పోరాటముల మధ్యలోనే ప్రశాంతతనిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పక్క పోరాటాలు ఉంటాయి, ఒక పక్క ఆశీర్వాదాలు ఉంటాయి, ఒక పక్క శ్రమలు ఉంటాయి, ఒక పక్క దీవెనలు ఉంటాయి, ఒక పక్క కలవరాలు ఉంటాయి, ఇంకొక పక్క అధికమైనటువంటి మేలులు, అధికమైనటువంటి కృప, అధికమైనటువంటి ఐశ్వర్యం, అధికమైనటువంటి ధన సమృద్ధి దేవుడు ఇస్తూనే ఉంటాడు. చప్పట కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ప్రభువా ఈ పోరాటాలు తీసేయని అడగకూడదు, ప్రభువా ఈ శ్రమలు తీసేయని అడగకూడదు. ప్రభువా తట్టుకోలేకపోతున్నాను. ఎస్, ఆయనకి తెలుసు ఎంతవరకు నువ్వు తట్టుకోవాలో. హెబ్రీ పత్రికలో పౌలు అంటాడు, మనము తట్టుకునే వరకే మన జీవితంలో వాటిని అనుమతిస్తాడంట. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆ మాట చెప్పండి. నేను తట్టుకునే వరకే నా జీవితంలో ఏ పోరాటాలైనా, ఏ శ్రమలైనా, ఏ అనారోగ్యమైనా, ఏ ఆర్థిక ఇబ్బంది అయినా ఎప్పటి వరకు తట్టుకునే వరకే ఇస్తాడు దేవుడు. నీకు మించింది ఆయన ఏది కూడా నీ జీవితంలో అనుమతించడు. దావీదు జీవితంలో ఉదయం నేను 38వ కీర్తన చదువుతా ఉన్నా. అవి చూడండి, 35వ కీర్తన ఉదయ వేళలో ప్రార్థన చేసుకుని చదువుతూ ఉంటే నిజంగా నా జీవితంలో ఎంత దుఃఖం కలిగిందో, ఎంత వేదన అంటారే. నిజంగా దావీదు హృదయ వేదన నాకు కనబడింది 38వ కీర్తనలో. మీరు దయచేసి కీర్తనలను చదువుతూ ఉండండి. ఆ కీర్తనలు చదవటం ద్వారా భక్తుల జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు వారు రాశారు. అక్కడ వారు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారో, నీ జీవితంలో కూడా ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నావో, ఆ భక్తుల జీవితంలో ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినాయో, మన జీవితంలో కూడా మనం ఎదుర్కొంటున్న ప్రతికూలమైన పరిస్థితులు ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, వస్తుపరంగా కానీ, ధనపరంగా కానీ, మనుషుల పరంగా కానీ రకరకాలైనటువంటి ఒత్తిడులు గుండా మనం వెళ్తున్నాం. మిమ్మల్ని అడుగుతాను, చెప్తారా? అయ్యారంటే నాకు ఏ ఒత్తిడి లేదన్నవాడు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నాకు ఏ టెన్షన్ లేదండి అన్నవాడు ఎవరైనా ఉన్నారా? ఈ లైవ్లో కూడా ఎందరో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను దైవజనుడిగా, నాకు ఏ ఒత్తిడి లేదండి, ఏ టెన్షన్ లేదండి, ఏ
దేని గురించి కూడా నేను ఆందోళన పడాల్సిన పని లేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఎవరు లేరు. ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక భయం, ఏదో ఒక కలవరం, ఏదో ఒక డిసప్పాయింట్మెంట్. యేసు ప్రభు రేపు సిలువకు అప్పగించబడతాడనగా రాత్రి అంతా గెత్సేమనీలో ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన చేశాడో తెలుసా? మనకి ఫ్యాన్ ఆపేస్తే చెమట పట్టింది. గెత్సేమనే తోటలో కొండ మీద చెమట పట్టదు ఎవరికి? ప్రశాంతమైనటువంటి పవనాలు వీస్తూ ఉంటాయి, గాలి. ఆ గెత్సేమనేలో యేసు ప్రభు చేస్తున్న ప్రార్థన కంటే చెమట పట్టిందంట. అంటే ప్రార్థనలో చెమట పట్టిందంట. ఆ చెమట గురించి వాక్యం రాయబడింది, రక్తపు బిందువులుగా నేల రాలిందంట. ఆయనకి చెమట పట్టింది, ఆ చెమటలో రక్తపు బిందువులు కారిని అంట కింద. అంటే ఎంత తీవ్రంగా ఆలోచించి ఉంటాడు యేసు ప్రభు. ఆయన 100% కాదు, 100% మ్యాన్ భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రియులారా భూమి మీద మానవ శరీరం ధరించుకున్నాడు, దేవుడై ఉండి. ఒక మనిషి పడే ఒత్తిడి ఆయన పడ్డాడు, ఒక మనిషి పడే టెన్షన్ ఆయన పడ్డాడు, ఒక మనిషి పడే కలవరం ఆయన జీవితంలో. పౌలు అదే రాస్తాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల్లో సమాన అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రియులరా మన జీవితంలో ఒత్తిడులు ఉంటాయి, కలవరాలు ఉంటాయి, టెన్షన్లు ఉంటాయి, భయాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని గురించిన భయం, అప్పులు గురించిన భయం, పిల్లల చదువులు గురించిన భయం, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించినటువంటి పెళ్ళిళ్ళు, వాళ్ళకి వివాహాల గురించినటువంటి భయాలు, పిల్లలు, ఇవన్నీ కూడా మన జీవితంలో ఉంటాయి. కానీ ఈ బలహీనతలు అన్నిటిలో ఆయన మనకి తోడుగా ఉంటాడు. చతురేంద్ర స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎలా తోడుగా ఉంటాడు అంటే, దావీదు ఈ 38వ కీర్తనలో తన హృదయాన్ని విప్పి చూపిస్తున్నాడు. ఇక్కడ మామూలు 38వ కీర్తనలో తన బాధ అంతటినీ దేవునికి చెప్పుకుంటున్నాడు. ఆ మాట చెప్పండి, ఏం చెప్పుకుంటున్నాడు? తన బాధ అంతటినీ కీర్తనలో దేవునికి చెప్పుకుంటాడు. 38వ కీర్తనలో ఎక్కడుండి మీరు చదువుతారంటే 5వ వచనం చదవండి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై ద్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడునై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది. వింటున్నారా ప్రియులారా? తన బాధ అంతటిని దేవునికి చెప్పుకుంటున్నాడు. నా శరీరములో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. చూడండి ఏమని చెప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో? నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదయ్యా, నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయెను, నా కను దృష్టియు తప్పిపోయెను. చివరికి ఏమన్నాడు? నా 14 వచ్చును, నా 11 వచ్చును. నా స్నేహితులను, నా చెలికాండ్రును
నా తెగులు చూచి చూడండి ఏమంటున్నాడు? ఎడమగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుతున్నారు. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, అయ్యా అమ్మా ఆత్మీయ బిడ్డలారా, ప్రార్థనాపూర్వకంగా ఈరోజు మీరు బెడ్డెక్కే లోపు, మీరు నిద్రపోయే లోపు ఈ 38వ కీర్తన చదువుకొని మీరు పండుకోండి. ఒక మనిషి తన జీవితంలో ఉన్న భయాలన్నీ ఇక్కడ మీకు కనబడతాయి. మరి ముఖ్యంగా యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలమైన మన జీవితాల్లో మనకొచ్చే పోరాటాలు దావీదుకు కూడా వచ్చింది. మనకొచ్చే ఆ భయాలు దావీదుకు కూడా వచ్చింది. మనకొచ్చేటటువంటి ఆ సవాళ్ళు, ఛాలెంజెస్ అంటారు కదా, సవాళ్ళు దావీదుకు కూడా వచ్చినాయి. పిల్లలు, ఇక్కడ దావీదు తన బాధ అంతటినీ కూడా దేవునికి చెప్పుకుంటున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మన జీవితంలో కూడా బాధలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇందాక చెప్పినట్లుగా ఒత్తిళ్ళు ఉంటాయి, టెన్షన్లు ఉంటాయి. వీటన్నిటిలో కూడా మన బాధను మనం మనుషులకు చెప్పుకోవడానికంటే కూడా దేవునికి చెప్పుకోవడానికి మనం ఇష్టపడాలి. ఎందుకు మనం దేవునికి చెప్పుకోవడానికి ఇష్టపడాలంటే ఆయన మాత్రమే మనల్ని ఒడ్డెక్కించేవాడు, ఆయన మాత్రమే మనల్ని గట్టెక్కించేవాడు, ఆయన ఒక్కడు మాత్రమే మనకి పరిష్కారాన్ని చూపగలిగేవాడు. వింటున్నారా? ఆయన ఒక్కడు మాత్రమే మనల్ని అర్థం చేసుకునేవాడు. ఏ మనిషిని అర్థం చేసుకోలేరండి. ఒక మనిషి బాధపడుతూ ఉంటే అయ్యో అని అనగలుగుతాము, కానీ ఒక మనిషి బాధపడుతూ ఉంటే, బాధల్లో వెళ్తూ ఉంటే అయ్యో పాప అనగలుగుతామే, కానీ ఏమాత్రము కూడా ఆ బాధ నుండి మనము బయటికి తీసుకురాలేం. దావీదు జీవితంలో కూడా ఎన్నో బాధలు. అసలుకి 38వ కీర్తన చదువుతూ ఉంటే ఉదయం దేవుడు ఎంతగా మాట్లాడాడు నాతో. నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంది 38వ కీర్తన చదువుతూ ఉంటే. నా కళ్ళంపడి నీళ్లు ఈ 38వ అధ్యాయం కీర్తన 38వ అధ్యాయంలో ఆ అక్షరాల మీద పడిపోయి పిల్లలు నా కళ్ళంపడి కారిన కన్నీళ్ళు. అంటే దేవుడు తన వాక్యం ద్వారా ఎలాగ మాట్లాడుతున్నాడో నాకు అర్థమైంది. దావీదు అంటున్నాడు ఇక్కడ, తన బాధ అంతటిని దేవునికి చెప్పుకుంటున్నాడు. నా మూర్ఖత వలన కలిగిన నాకు గాయాలు, అయ్యా నా శరీరానికి గాయాలైనవి అంటున్నాడు. గాయాలు ఎలాగైనాయి? యుద్ధరంగంలోకి వెళ్ళినప్పుడు శత్రు గాయాలు చేశాడు దావీదుకి. పిల్లల, ఈ గాయాలైతే మానిపోవచ్చు. కొన్ని పర్యాయాలు మన కుటుంబంలో భర్త మీద భార్య చేసే గాయం, మాట ద్వారా భార్య మీద భర్త చేసే గాయాలు. వింటున్నారా? మనుషులు ఒకరి మీద ఒకరు పలుకునే మాటలు. ఓకే, సరే ఉండండి మామూలు గేట్ తీసేసి. లాగేసిందా? ఓకే నాన్న, ఈ తలుపు నాన్న, ఈ తలుపు.
ఎవరున్నారు? నన్ను బయట ఎవరున్నారు? ఎవరేసారు నాన్న? ఫ్యాన్ ఏందన్న కసి ఫ్యాన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లాక్తిసేమ్ వెరీ గుడ్. ఏమంటున్నాడు ఇక్కడ దావీదు? తన బాధ అంతటిని దేవునికి చెప్పుకుంటున్నాడు. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రమించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. మొదటి మాట నాకు గాయాలైనవి అయ్యా అంటున్నాడు. మనుషుల ద్వారా, వాళ్ళ నోటి మాటల ద్వారా మనకి గాయాలు అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు భర్త ద్వారా అవుతాయి మనసుకి గాయము, భార్య ద్వారా అయింది మనసుకు గాయం, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా మనసుకు గాయాలు అవుతాయి. మీరు ఎక్కడైనా ఉద్యోగాలు చేస్తూ ఉంటే పై అధికారుల ద్వారా మనసుకి గాయాలు అవుతాయి. కొన్ని పర్యాయాలు మీరు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ మనుషుల ద్వారా మీ మనసుకి గాయాలు అవుతాయి. యేసు ప్రభు జీవితంలో కూడా మనుషుల ద్వారా ఆయన మనసు గాయాలైంది. ఆ గాయాలన్నీ కూడా ఆయన తట్టుకున్నాడు. ఇక్కడ దావీదు జీవితంలో కూడా దావీదు కంటే నెంబర్ 1 గాయాలైనవి అంట. నెంబర్ 2 ఆయన ఏమంటున్నాడంటే నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. బా, మామూలుగా కృంగి ఉండలేదంట నాన్న, మిక్కిలిగా కృంగిపోయాడంట శ్రమ వల్ల. అంటే కొన్ని పర్యాయాలు తట్టుకోలేము. ఆ వచ్చిన శ్రమ, ఆ వచ్చిన కష్టం, ఆ వచ్చిన ఇబ్బంది, అలాంటి టెన్షన్లు, అలాంటి ఒత్తిడి, ఆందోళన, ఏమైపోయిందో కొన్నిటిని దేవుడు అనుమతిస్తాడు మన జీవితంలో, మన కుటుంబంలోకి అనుమతిస్తాడు. కలవరం, ఆందోళన, టెన్షన్, ఏదో అయిపోతుంది, ఏం కాదు. ఆయన మన పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన నీ పక్షాన ఉన్నాడు, ఏం కాదు నీకు. ఆయన నీ పక్షాన ఉన్నాడు. నీ భర్తకేం కాదు, నీ పిల్లలకేం కాదు. ఇవన్నీ అనుమతిస్తాడు. ఆ మాట చెప్పండి, అనుమతిస్తాడనండి. కొంచెం గట్టిగా చెప్పండి, అనుమతిస్తాడనండి. ఎందుకు అనుమతిస్తాడు అంటే నువ్వు ఆయన మీద ఇంకా అనుకోవడానికి. ఎందుకు అనుమతిస్తాడు అంటే ఇంకా నువ్వు ఆయన మీద ఆధారపడటానికి. గత ఫిబ్రవరి నెల నుండి రకరకాలుగా నేను పరీక్షించబడుతున్నా. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వస్తుపరంగా. చెప్పాను కదా, దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు చిన్నపాటి టెన్షన్, కలవరం. పిల్లరా, ఇంకా ఈ టెన్షన్ల మధ్యలో ఇంకా దేవుని మీద ఆధారపడటానికి, ఇంకా దేవుని మీద ఆనుకోవడానికి, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయడానికి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు గాయాలైనవి. రెండవదిగా దావీదు అంటున్నాడు నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. మూడో మాట అంటున్నాడు దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. 1 గంట కాదు, 2 గంటలు కాదు, మస్తానవల్లి ఏదో మధ్యాహ్నం వరకు కాదంట దుఃఖం ఉంది. దినమెల్లా ఏమిస్తున్నాడు స్టేట్మెంట్? దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. ఈరోజు మీ జీవితాల్లో కూడా మీరు ఏ విషయంలో దుఃఖపడుతున్నారో నాకు తెలియదు. పిల్లలను గురించిన దుఃఖమా? వారి భవిష్యత్తుని గురించిన దుఃఖమా? వాళ్ళ వివాహాలను గురించినటువంటి దుఃఖమా? ఆరోగ్యపరమైన దుఃఖమా? లేదా మీకున్నటువంటి అప్పులను గురించినటువంటి దుఃఖమా? ఆ దుఃఖాలన్నిటినీ దేవుడు తీసేస్తాడు. మీ దుఃఖ దినములన్నిటినీ నా దేవుడు సమాప్తము చేయును గాక.
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక శుభవార్త ఏంటో తెలుసా? మీ దుఃఖం మీ ఇరుగు పొరుగు వాళ్ళకి తెలియకపోయినా నీ దేవునికి నీ దుఃఖం తెలుసు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన దుఃఖం లేదా దేవునికి తెలుసు. పైకి మనం నవ్వుతూ ఉన్నప్పటికీ నీ లోపల దుఃఖం. పైకి మనం ముఖములో ఆ ఎక్స్ప్రెషన్స్ పైకి బాగా ఉన్నప్పటికీ, సంతోషంగా ఉన్నప్పటికీ, వీళ్ళకి ఏ బాధ లేదు అన్నట్లుగా ఉన్నప్పటికీ లోపల నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావో దేవునికి తెలుసు. రోజుకు 3 మార్లు ప్రార్థించే దావీదుకు దుఃఖం వచ్చిందంట. రోజుకు 7 మార్లు ప్రార్థించే దావీదుకు దుఃఖం వచ్చిందంట. ఈ 38వ కీర్తనలో అంటున్నాడు, దినమెల్లా 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 నేను దుఃఖముతో నేను సంచరిస్తున్నానయ్యా. ఏమంటున్నాడు? ఇక కిందకి వెళ్ళండి. నా నడుము తాపముతో నిండి ఉన్నది. తెలుగులోనేమో తాపముతో నిండి ఉన్నది అంటాడు. కొన్ని తర్జుమాల్లో ఈ తాపముతో నిండి ఉన్నదాన్ని ఎలా తర్జుమా చేశారంటే, వంగిపోయిందయ్యా నా నడుము. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నడుము మీదకి చెయ్యలేదు కదా. ఏదైనా భారం వచ్చినప్పుడు నడుము మీదకి చెయ్యలేదు కదా. ఏదైనా రాజులంట వాళ్ళకి ఏదైనా శ్రమలు వచ్చినప్పుడంట వాళ్ళట చేతిని ఇలా పెట్టుకునేవాళ్ళ, నడుము మీద పెట్టుకునేవాళ్ళంట. అంటే ఆ భారం, ఆ కలవరం, ఆ దుఃఖం. ఏమంటున్నాడు? నా నడుము తాపముతో నిండి ఉన్నది. కింద ఏమంటున్నాడు ఇంకా? నా శరీరములో ఆరోగ్యము లేదు. నాతో పాటు ఈ మాట చెప్పండి. నా శరీరములో ఆరోగ్యము లేదు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అంటే దావీదు చెప్తున్న మాట. కిందకెళ్తే ఇంకేమంటున్నాడు? నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. సొమ్మసిల్లిపోయాడంట, నలిగిపోయాడంట. ఇలాగ నలిగిపోయిన వాళ్ళు మీలో లేరా? ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా. ఏమా దేవుడు 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 అని చర్చికి వెళ్తున్నావు, ఆ దేవుడు ఏం చేశాడని సూటిపోటు మాటల వల్ల మనసు నలిగిపోయిన వాడు కూడా లేరా? అంటున్నాడు దావీదు, నేను సొమ్మసిల్లి మామూలుగా నలిగిపోలేదంట. ఆ మాట చెప్పండి. బహుగానని, బహుగా నలిగి ఉన్నాను. ఇలారా మీరు ఏ ఏ విషయాల్లో నలిగిపోయి ఈరోజు మందిరానికి వచ్చారో నాకు తెలియదు. మీరు ఏ ఏ విషయాల్లో నలిగిపోతూ ఉన్నారో నాకు తెలియదు. ఖచ్చితంగా మీరు ఏ ఏ విషయాల్లో నలిగిపోతున్నారో నా దేవుడు వాటి నుంచి విడిపించునుగాక. గట్టిగా చప్పటి కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు? ఇంట్లో వచ్చిన చివరి భాగం, నా మనోవేదన బట్టి కేకలు వేయించున్నాను. బాబా బాబా ఏమంటున్నాడు? ఏ వేదన? మాట చెప్పండి. మనోవేదన అనండి. గట్టిగా మాట చెప్పండి. మనోవేదన, మనోవేదన. కొన్ని పర్యాయాలు మూడీగా ఉంటారు ఇంట్లో. భర్త ఎవరితో మాట్లాడడు, భార్య కూడా మూడీగా ఉండింది, ఎవరితో మాట్లాడదు. పిల్లలు కూడా మూడీగా ఉంటారు. మూడీ అంటే ఏంది? మనోవేదన. మౌనంగా ఎవరితో మాట్లాడడం, భర్తతో మాట్లాడడం, భార్యతో మాట్లాడడం, పిల్లలతో మాట్లాడడం, ఒంటరిగా 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 మనుషులందరికీ దూరంగా వెళ్ళిపోయి కూర్చుంటాం. మనుషులందరికీ దూరంగా వెళ్ళి కూర్చుంటాం. మనసు బాగానప్పుడు వింటున్నారా? మనసు బాగానప్పుడు ఎవరితో మాట్లాడం, మనసు బాగానప్పుడు ఒంటరిగా కూర్చుంటాం. దిగులు, కలవరం, దేని గురించో ఆలోచిస్తున్నాం.
దావీదు కూడా ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? నా మనోవేదన, నాకు మనోవేదన ఉందయ్యా. ఒక సామెత ఉంది కదా, మీ అందరికీ తెలుసు. మనోవేదనకి చెప్పండి, మనోవేదనకి మందే లేదు. ఎలీషా గారు, మనోవేదనకి మందే లేదంట. ఏదో వేదన మనసులో, ఏదో వేదన మనసును పట్టి పీడిస్తుంది వేదన. ఇదెలా ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి, ఈ అప్పు నుండి ఎలా గట్టెక్కాలి, ఈ తాకట్లో ఉన్నటువంటి బంగారం ఎలా విడిపించాలి, వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి చేపదులు ఎలా ఇవ్వాలి, ఈ వేదనలు, ఎన్ని వేదనలు. కొన్ని పర్యాయాలు ఈ మనోవేదనను బట్టి బీపీలు పెరుగుతాయి, షుగర్లు పెరుగుతాయి, కొలెస్ట్రాల్ పెరిగింది. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్లు చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే 199 జబ్బులు టెన్షన్ బట్టి వస్తాయంట. యేసు రక్తమే జయం. సుశీల, దేన్ని బట్టి వస్తాయంట జబ్బులు? 199 జబ్బులు అంట టెన్షన్ బట్టి. టెన్షన్ ఏదో ఒక టెన్షన్ బట్టి. 120 ఉండాల్సింది ఒక 10, 130, 140. మొన్న ఒక సిస్టర్ గారి భర్త బీపీ కంట్రోల్ అవడానికి కనీసం ఒక నెల హాస్పిటల్ ఉండాల్సి వచ్చింది. మన చర్చిలో ఒక సిస్టర్ గారి భర్త గారు. ఏంటమ్మా అంటే, సార్ బీపీ 200 అంట బీపీ. డాక్టర్ గారు అన్నాడంట, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అన్నాడంట. ఆలోచన వల్ల బీపీ పెరిగింది, ఆలోచన వల్ల బీపీ డౌన్ అయింది. అందుకే ప్రభు అన్నాడు, మీరు దేని గురించి ఆలోచించొద్దు అన్నాడు, దేని గురించి మీరు చింతపడొద్దు అన్నాడు. మీ చింత యావత్తు నా మీద మోపండి అన్నాడు, అంతే. కానీ మనకు వాగ్దానాలు తెలుసు, అయినా శరీరంలో ఉన్నాం కదా. ఆ మాట చెప్పండి, ఎక్కడున్నాం? ఆ మాట చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ మాట చెప్పండి, ఎక్కడున్నాం? శరీరంలో ఉన్నాం కాబట్టి టెన్షన్లు ఉంటాయి, కలవరాలు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, భయాలు ఉంటాయి, మనోవేదన ఉండిద్ది. దావీదు సామాన్యుడి కాదు, తెలుసా మీకు? 6 మూరలు ఎత్తున్నటువంటి గొలియాతును చంపినోడు, సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన వాడు, గొప్ప ఆరాధికుడు, గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప ధర్మశాస్త్ర ప్రేమికుడు, గంటలు వాక్యం చదివేవాడు. అలాంటి ఆయన అంటున్నాడు, నాకు మనసులో ఏముందన్నాడు? మనోవేదన. చెప్పండి, ఏ వేదన? మనోవేదన. నా మనోవేదన బట్టి ఏమంటున్నాడు తెలుసా? ఇంకొక మాట కూడా అన్నాడు, కేకలు వేస్తున్నాడంట. చెప్పండి, ఏం వేస్తున్నాడు మనోవేదన బట్టి? మీకు తెలుసా? మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మనుషులతో చెప్పుకున్నా మనుషులు అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నప్పుడు, నీ బాధ, నీ కలవరము, నీ కష్టమో ఎవరు అర్థం చేసుకోకపోతే నువ్వు చేసే పని ఎందుకు తెలుసా? నీలో నువ్వే మాట్లాడుకుంటావు. మనుషులు తమలో తామే మాట్లాడుకుంటారు. ఆ మధ్య ఒక ఆమె మన చర్చి ముందు ఒక్కతే మాట్లాడుకుంటూ వెళ్తుంది. నేను అనుకున్నాను, ఒకవేళ సెల్ ఫోన్ ఎక్కడైనా పెట్టుకుని ఇయర్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయని చూస్తే ఏం లేదు, సెల్ ఫోన్ లేదు, ఇయర్ ఫోన్స్ లేదు, ఏం లేదు. ఇట్లా అనుకుంటుంది, మాట్లాడుకుంటుంది, వెళ్తుంది, ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తుంది. సరే, ఒకరోజు చూసి, 2 రోజులు చూసి, ఆమె ఏదో మొత్తానికి ఆమె ఏదో బాధలో ఉందనిపించింది నాకు. పెద్దగానే మాట్లాడుకుంటూ వెళ్తుందండి. సరే, అలాగని ఆమె ఏమైనా మైండ్ అబ్సెంట్ ఆమా అంటే కాదు. ఆమెకున్న కష్టాలు, ఆమెకున్నటువంటి ఇబ్బందులు, కొన్నిసార్లు తనలో తాను మాట్లాడుకునేటట్టుగా. ఇలాంటి బలహీనత ఎవరికైనా ఉందా? అంటే ఆ డిప్రెషన్ వల్ల చెప్పాలి,
ఆ డిప్రెషన్ వల్ల తమలో తాము ఏం చేస్తారు? మాట్లాడుకుంటారు. దావీదుకు కూడా అలాంటి డిప్రెషన్ వచ్చింది. మామూలు వేదన కాదంట, మనోవేదన. మనోవేదన బట్టి ఏమంటున్నాడు? నాలో నేను కేకలేసుకుంటున్నాడంట. అబ్బా, ఒక రాజు ఇలాంటి వచ్చినాయి తన జీవితంలో. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఇలాంటి మన జీవితంలో ఎదురవుతాయి. నా మనోవేదన బట్టి నేను కేకలేయుచున్నాను. 9వ వచనం, ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. తెలుగులోనేమో నిట్టూర్పులు అన్నాడు. కొన్ని తర్జుమాలో, కొన్ని బైబిల్ ట్రాన్స్లేషన్స్లో మనం చూస్తే నా కన్నీరు అనే మాట కనబడింది. ఆ మాట చెప్పండి, కన్నీరు అనండి, గట్టిగా చెప్పాలి. ఏంటది? కన్నీరు. నా కన్నీరు నీకు దాచబడి ఉండలేదు. తెలుగులోనేమో నా నిట్టూర్పులు అన్నాడు. కొన్ని తర్జుమాల్లో మనం గమనిస్తే నా కన్నీరు. మనిషికి ఏదైనా బాధ కలిగినప్పుడు వచ్చేది ఏంటో తెలుసా? కన్నీరు. కన్నీరు. మీ జీవితాల్లో కూడా ఎంతో కన్నీరు కాలుస్తున్నారు కదా. మీకున్న సమస్యను బట్టి కన్నీరు కాలుస్తున్నారు కదా. మీకున్న కష్టాలను బట్టి కన్నీరు కాలుస్తున్నారు కదా. మీకున్న అప్పులను బట్టి కన్నీరు కాలుస్తున్నారు కదా. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకొని వాళ్ళు మీ పక్కన్నప్పటికీ మీరు కన్నీరు కాలుస్తున్నారు కదా. మొన్న ఒక అన్న, ఆయన సొంత తల్లిదండ్రులు, అన్నదమ్ములు మోసం చేశారు. తనకు రావాల్సిన భాగాన్ని ఇవ్వకుండా, రే నువ్వు నీ భార్య ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు రా, ఇంకా మన ఊరిలో ఉన్నటువంటి పొలం నీకెందుకులే అని అమ్మా నాన్న ఏం చేశారంటే ఉన్న 5 ఎకరాలు కూడా ఈయనకి రావాల్సిన భాగం ఈయనకి ఇవ్వకుండా వాళ్ళ పెద్ద కొడుకు పెట్టేసేసేసారు. ఆయన మొన్న ఈ మధ్య నన్ను తీసుకెళ్ళాడు వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడడానికి. పక్కూరే సాధువారిపాలి. అన్నా, నాకు నా భార్యకి ఉద్యోగాలని సొంత నా అన్న సొంత నా వదిన, అమ్మ, నాన్న నాకు రావాల్సినటువంటి భాగం, సరే నేను ఎక్కువేం కోరుకోవట్లేదు కదా. వాడికి 2 ఎకరాలు పెట్టారు, నాకు 2 ఎకరాలు. అమ్మా నాన్న 1 ఎకరం ఉంచుకున్నారు. అమ్మా నాన్న ఎకరం, నా 2 ఎకరాలు మా అన్నకే రాసేసారంట. దొంగ సంతకాలు పెట్టేసి, దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి, ఇతని సంతకం ఫోర్జరీ చేసి, నిజంగా ఆయన ఈ మధ్య హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు 1 వారం రోజులు. ఎందుకు? సొంత తల్లే, సొంత తండ్రే, సొంత రక్తం పంచుకుంటున్నటువంటి అన్నయ్య నమ్మక ద్రోహం చేశాడు. భార్య భర్తలు ఇద్దరికీ చెరొక 1,00,000 రూపాయలు వస్తాయి, టీచర్లు. కానీ ఆయన ఒకటే అంటాడు, అన్నా నాకు ఆ 2 ఎకరాల మీద మనసు లేదన్నా, వాళ్ళు నాకు తీరని ద్రోహం చేశారన్నా, అది తట్టుకోలేకపోతున్నాను. తీరని నమ్మక ద్రోహం చేశారన్నా. ఒక 10 రోజులు సెలవులకి నా భార్య పిల్లలు వచ్చి ఉంటామంటే నీకు ఇక్కడ స్థలం లేదు అన్నారంట. నిజంగా ఆయన నిట్టూర్పులు ఏడుస్తూ చెప్తున్నాడు, అన్న ఎవరో బయటోడు మోసం చేసేది వేరు, సొంత నా తల్లి, సొంత నా తండ్రి, సొంత నా అన్నే, ఇది ఎలా 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 మర్చిపోయేదన్నా, ఇది ఎలా తట్టుకోగలిగేదన్నా. ఏడుస్తూ 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 ఒక 10-15 రోజుల నుంచి స్కూల్ కూడా యాక్చువల్లీ అయినా
అదొక వేదన అయిపోయింది ఆయనకి. నా కుటుంబంలోనే నాకు ద్రోహం జరిగింది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదంటున్నాడు దావీదు. నిట్టూర్పులు అంటే కన్నీరు. అమ్మా, మీరు ఏ ఏ విషయాల్లో కన్నీరు కారుస్తున్నారో నాకు తెలీదు. మీరు కార్చే ప్రతి కన్నీరు దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ కన్నీటిని ఆయన తన బుడ్డెలో దాచాడు. ఆమేన్ చెప్పండి. 10వ వచనం ఏమంటున్నాడు? నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను. ఇక్కడ ఆగండి. ఏమంటున్నాడు? ఏం కొట్టుకుంటుందంట? హార్ట్ బీట్ పెరిగిందంట. హార్ట్ బీట్ పెరిగిందంట. గంటకి 60 సార్లు 70 సార్లు గుండె కొట్టుకోవాలి. 70 లేదా 80 సార్లు. దావీదు గుండె కొట్టుకుంటుందంట. నా గుండె కొట్టుకుంటుంది. ఏదైనా ఒక విషయం మనం ఆలోచించినప్పుడు వెంటనే దాని ప్రభావం గుండె మీద పడింది. వింటున్నారా? ఏదైనా ఒక సమస్య గురించి మనం పదే పదే ఆలోచిస్తే హార్ట్ మీద ఏం పడింది అంటే ప్రెషర్ పడింది. తెలుసా మీకు? దేని గురించి అయినా పదే పదే ఆలోచిస్తూ ఉంటే దాని ప్రభావం గుండె మీద ప్రెస్ అయింది. దావీదు జీవితంలో అది అనుభవించాడు. గుండె కొట్టుకుంటుంది అంటున్నాడు దావీదు. అలాంటి పరిస్థితులు వచ్చినాయి దావీదు జీవితంలో. తర్వాత ఏమంటున్నాడు? నా బలము నన్ను విడిచిపోయింది. ఆ మాట చెప్పండి. ఏమంటున్నాడు? నా బలము నన్ను విడిచిపోయింది. బలం లేదయ్యా. మీ జీవితంలో కూడా బలము కోల్పోయే పరిస్థితులు వస్తాయి. మన జీవితంలో కూడా ఆరోగ్యపరంగా బలం కోల్పోతాం. ఆత్మ బలాన్ని కూడా కోల్పోయే పరిస్థితులు వస్తాయి మన జీవితంలో. దావీదు జీవితంలోకి వచ్చింది, నా బలము నన్ను విడిచిపోయింది. 10వ వచనంలో చివరిలో ఏమంటున్నాడు? నా కను దృష్టి ఏమైంది? తప్పిపోయింది. అంటే ఏడ్చి ప్రాంతంలో దావీదు కళ్ళట మసకొచ్చేసినాయి అంట. నా కను దృష్టి తప్పిపోయింది. 11వ వచనం ఒకసారి చూడండి, చదవండి ఎవరైనా. మంచి మాట. ఇప్పుడు అసలైనటువంటి విషయం చెప్తున్నాడు ఇక్కడ. నా స్నేహితులను, నా చెలికాండ్రును, నా తెగులు చూసి ఎడమగా నిలుచున్నారు, నా బంధువులు దూరంగా నిలుస్తున్నారు. అబ్బా, ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది? దావీదు వెళ్ళిన ఈ ఎక్స్పీరియన్స్ మీకు కూడా చాలా మందికి ఉందా? నా జీవితంలో నాకు కూడా ఉంది. మన బంధువులు, మన స్నేహితులు ఎలాంటి వాళ్ళంటే మన దగ్గర ఏదైనా ఉంది అంటే మన చుట్టూ ఉంటారు. సామెత ఉంది కదా, బెల్లం ఉంటే ఈగలన్నీ నువ్వు రమ్మని పిలవాల్సిన పని లేదు. ఈగని ఒక్క బెల్లపు గడ్డ అక్కడ వేసి చూడు, ఈగలారా రండి, ఈగలారా రండి, ఈగలారా రండి అనాల్సిన పని లేదు. ఒక్క బెల్లం ముక్క అలా వేస్తే చాలు, నువ్వు పిలవకుండానే ఎక్కడెక్కడ ఈగలన్నీ వచ్చి వాళ్తాయి. నీ దగ్గర ఏదైనా ఉంది అంటే బంధువులు కూడా అంతే. నీ దగ్గర ఏదైనా ఉంది అంటే నీ స్థితిని చూసి, నీ యొక్క ఆశీర్వాదాన్ని చూసి, నీ ఐశ్వర్యాన్ని చూసి, నీ హోదాను చూసి ఎక్కడ లేని వాళ్ళందరూ కూడా మావాడు మావాడు మావాడు. అదే డౌన్ అవుతూ ఉన్నప్పుడు, ఆర్థికంగా నువ్వు డౌన్ అవుతున్నావు అని తెలిస్తే ఎవరు నీ దగ్గరికి రాదు. ఆర్థికంగా నువ్వు నలిగిపోతున్నావు అని తెలిస్తే ఎవరు నీ ముందుంచి నిలబడరు. దావీదు అంటున్న మాట చూడు, ఏమంటున్నాడు? ఎంత ఎక్స్పీరియన్స్ అండి. నా స్నేహితులు, నా చెలికాండ్రు నా తెగులు చూచి
ఎడమగా నిలుచున్నారు. అంటే దావీదు ఏదో అనారోగ్యం వచ్చింది, స్నేహితులు, బంధువులు అందరూ కూడా దూరంగా ఉన్నారంట. ఎడమగా నిలుచున్నారు. మన జీవితంలో కూడా మన బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో నిలబడ్డవాడేనండి నిజమైన వాళ్ళు. శ్రమల్లో నిలబడిన వాళ్ళే, మన ఆర్థిక ఇబ్బందుల్లో నిలబడిన వాళ్ళే నిజమైన స్నేహితులు, బంధువులు. నా స్నేహితులు, నా చెలికాండ్రు ఎడమగా నిలుచున్నారు. ఆ మాట చెప్పండి, ఆ మాట చెప్పండి. ఎడమగా నిలుచున్నారనండి. అలాంటి పరిస్థితులు ఉంటాయి మన జీవితంలో కూడా. నా బంధువులు దూరముగా నిలుచున్నారు. ఆసాబ్ గారు ఎక్కడ నిలుచున్నారంట? దూరంగా. ఈ ఎక్స్పీరియన్స్ లేదో మన జీవితంలో? అందరి జీవితంలో ఎలాంటి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. బంధువులు దూరంగా నిలుస్తున్నారు కదా మనకి, ఇరుగు పొరుగు వాళ్ళు దూరంగా నిలుస్తున్నారు కదా. దావీదు జీవితంలో కూడా వాళ్ళు నిలబడ్డారంట, దూరంగా నిలుస్తున్నారు. పన్నీలే బాధ, అవ్వాలే వాడికి, అవ్వాలే దానికి, వాళ్ళకి పండగ అలాగే జరగాలే. మనం ఏడుస్తూ ఉంటే నవ్వే ప్రపంచం ఇది. మనం బాధపడుతూ ఉంటే వాళ్ళకి అలాగే అవ్వాలే అని సంతోషించేటటువంటి ప్రజల మధ్యలో మనం ఉన్నాం ప్రియులారా. అంటే మన చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, మన నాశనాన్ని చూసి నవ్వుకునేటటువంటి ప్రజలు, మన పతనాన్ని చూసి నవ్వుకునేటటువంటి ప్రజలు, మనకి దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటే ఆనందించేటటువంటి ప్రజలు. దావీదు జీవితంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్యలో దావీదుకు ఒక అనుమానం వచ్చింది. చెప్పమంటారా అనుమానం ఏంటో? ఆయన నోటితోనే విందాం. ఏంటి ఆయనకు వచ్చిన అనుమానం? పోరాటాల మధ్యలో, శ్రమల మధ్యలో, నమ్మద్రోహస్తుల మధ్యలో, తనని ఎవరు అర్థం చేసుకోలేని వారి మధ్యలో దావీదు ఒక అభద్రతా భావానికి గురయ్యాడు. ఏంటి అభద్రతా భావం? తన నోటి మాటలు విందామా? ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 21వ వచనం, యెహోవా నన్ను విడువకుము, నా దేవా నాకు దూరముగా ఉండకము. చాలు 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 నాన్న. ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్యలో దావీదు దేవుడిని అంటున్నాడు, నా దేవా నాకు దూరముగా ఉండకము. ఇప్పుడు మీ బైబిల్ పుస్తకాలను చూడండి. పోరాటాల మధ్యలో, శ్రమల మధ్యలో, అవమానాల మధ్యలో, నమ్మక ద్రోహస్తుల మధ్యలో దావీదుకి ఒక చిన్న అభద్రతా భావం కలిగింది. అదేంటో ఆయన అంటున్నాడు ఇక్కడ, నా దేవా నీవు నాకు దూరముగా ఉండకము. అంటే ఇక్కడ దావీదు ఒక మాటలో ఏమంటున్నాడంటే, అయ్యా పోరాటాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, టెన్షన్లు ఉన్నాయి, ఒత్తిళ్ళు ఉన్నాయి, కలవరాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, నమ్మక ద్రోహస్తుల మధ్యలో ఉన్నాను, నువ్వు దూరంగా ఉన్నావా అని దావీదు భావన. అసలు ఈ మాట అనకూడదు. వాస్తవానికి దూరంగా ఉండొద్దయ్యా. వాస్తవానికి దావీదుకు దేవుడు ఏమైనా దూరంగా ఉన్నాడా? చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. మీకు దేవుడు దగ్గరగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? చెప్పండి అమ్మా. అయ్యా దేవుడు మీకు దగ్గరగా ఉన్నాడా, మీకు దేవుడు దూరంగా ఉన్నాడా?
ఎలా ఉన్నాడు కృపరక్షణ గారు? దూరంగా ఉన్నాడా? దూరంగా లేడు. ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దగ్గరగా ఉన్నాడు? కొరింథీ మొదటి పత్రిక 3:16 పౌలు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో చెప్పండి, మీలో నాలో మనలో ఆమె చెప్పండి హల్లెలూయా. ఇలా గుడి మీద చెప్పేస్తున్నాడు, మనలో నాలో హల్లెలూయా. నా ముందు అనే దానికంటే నాలో నీతో ఆయన ఉన్నాడు. ఆయన నీలో ఉన్నాడు, నీకు దూరంగా ఉన్నాడు. ఆయన పరిస్థితులు అలా అనిపిస్తాయి. దేవుడు దూరంగా ఉన్నాడేమో, దేవుడు దూరంగా ఉన్నాడు కాబట్టి నాకు ఈ బాధ, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు కాబట్టి నాకు ఈ శ్రమ, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు కాబట్టి ఈ దెబ్బ తగిలింది, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రమాదం సంభవించింది, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు కాబట్టి ఈ దాడి జరిగింది. నో, సైతాను గాడు నీకు అలా భ్రమ పుట్టిస్తాడు. ఇదిగో దేవుడు నీకు దూరంగా ఉన్నాడు అందుకు ఇది జరిగింది. నా వాడు అబద్ధికుడు. ఆమె చెప్పండి హల్లెలూయా. వాడు అబద్ధికుడు, వాడి మాట నమ్మబాకండి మీరు. ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు, ఆయన నీకు దగ్గరగా ఉండే దేవుడు. ఆయన ఎప్పుడు నీకు దగ్గరగా ఉంటాడు, ఎప్పుడు నీ ప్రక్కనే ఉంటాడు, ఎప్పుడు నీతోనే ఉంటాడు, ఎప్పుడు నీలోనే ఉంటాడు. పరిస్థితులు నీకు అలా అనిపిస్తాయి. ఆ మాట చెప్పండి. ఏమనిపిస్తాయి? ముగిస్తున్నాను. ఏమనిపిస్తాయి? ఆ పరిస్థితులు దేవుడు దూరంగా ఉన్నాడేమో అని అనిపిస్తాయి. కానీ సత్యంగా మనం ఆలోచిస్తే ఆయన ఆ పరిస్థితిలో నీతోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ఈ చుట్టూ ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో, చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటి మధ్యలో, శ్రమలు, పోరాటాలు, అభద్రతా భావం, నమ్మక ద్రోహం, అర్థం చేసుకోలేని ప్రజలు, అర్థం చేసుకోలేని కుటుంబీకులు, ఇన్ని రకాలుగా టెన్షన్లు, ఒత్తిళ్లు, భయాలు, కలవరాలు, ఆందోళన మధ్యలో ఆయనకి ఒక చిన్నపాటి అభద్రతా భావం వచ్చింది. దేవుడు ఏమైనా దూరంగా ఉన్నాడేమో, దేవుడు ఏమైనా దూరంగా ఉన్నాడేమో అని ఒక అభద్రతా భావం వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు దూరంగా ఉండద్దు. నేనంటాను దావీదు నీకెందుకు వచ్చింది అనుమానం దేవుడు దూరంగా ఉన్నాడని? ఆయన అంటాడు, చుట్టూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే నాకు తెలుసయ్యా, ఇన్ని రకాలైనటువంటి పోరాటాలు అనుభవిస్తుంటే నీకేం తెలుసు? దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, భయాల మీద భయాలు, కలవరాల మీద కలవరాలు, టెన్షన్ల మీద టెన్షన్లు, నీకేం తెలుసు అయ్యా? ఆయన అన్నాడు, నిన్ను విడువను అన్నాడు. నిన్ను విడువను, చూడము నా అరచేతుల్లో నేను నిన్ను చెప్పుకొని ఉన్నాను. నీలో అందరి పేర్లు ఆయన చెప్పుకున్నాడంట. మీరు ఆయన చేతుల్లో తాత ఉంటారు. శ్రమల మధ్యలో, పోరాటాల మధ్యలో, కలవరాల మధ్యలో, టెన్షన్ల ఒత్తిళ్ల మధ్యలో, ఆర్థిక సమస్యల వలయములో కన్నీళ్ళు అన్నపానాలుగా అవుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో దావీదుకు ఒక చిన్న అభద్రతా భావం వచ్చింది. అదేంటంటే, నా దేవా నువ్వేమైనా దూరంగా ఉన్నావా? ఆ కీర్తనలోనే అంటాడు, ఆయన
ఎన్నడూ విడువని వాడు అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలోనే అంటాడు దావీదు, నా తల్లియు నా తండ్రియు విడచినను యెహోవా నన్ను చేరదీయును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ 38వ కీర్తన సాయంత్రంలో మరలా మీరు చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. మీ ప్రాబ్లమ్స్ ఎన్నున్నప్పటికీ ఆయన మాత్రం మనకి దూరంగా ఉండేవాడు కాదు, ఆయన మనకు దగ్గరగా ఉండే దేవుడు. అట్టి దగ్గరగా ఉండే దేవుడు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటమును తొలగించునుగాక, ప్రతి శ్రమను తొలగించునుగాక, ప్రతి టెన్షన్ తొలగించునుగాక, ప్రతి ఒత్తిడి తొలగించునుగాక, ప్రతి భయాలు మీ నుండి పారిపోనివునుగాక. అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం.